తెలంగాణ గ్రూప్ 1 అప్పీల్పై ఇవాళ హైకోర్టు విచారించనుంది. అటు ఏపీలో గ్రూప్ 2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ సెలెక్ట్ కాని అభ్యర్థులు వేసిన పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ ఈ నెల 9న తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ను అప్పీల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనిపై ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపనుంది. ఏపీలో గ్రూప్ 2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ సెలెక్ట్ కాని అభ్యర్థులు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం 14 పిటిషన్లపై విచారణ జరిపింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తుది తీర్పు ఇచ్చే వరకు గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి తదుపరి కార్యాచరణ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ ఈ నెల 9న తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ను అప్పీల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనిపై ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపనుంది. ఏపీలో గ్రూప్ 2 పరీక్షల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ సెలెక్ట్ కాని అభ్యర్థులు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం 14 పిటిషన్లపై విచారణ జరిపింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తుది తీర్పు ఇచ్చే వరకు గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి తదుపరి కార్యాచరణ నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం.